హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 51 చూసే ముందు పార్ట్ 50 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇదంతా వెళ్ళే వరకే అని లిప్ మూమెంట్ ఇచ్చిన రాణా తల్లి కొడుకులు ఇద్దరిని చూస్తూ సర్వ్ చేయమని కూర్చుంటే, నువ్వే పెట్టుకో, మా అమ్మ పెట్టదు, మా అమ్మ నాకు మాత్రమే పెడుతుంది అని అమ్మ రియాక్ట్ అవ్వడం కన్నా ముందుగానే యాటిట్యూడ్కు బదులిచ్చిన బుజ్జిగాడు, అమ్మా నువ్వు ఆ పెద్ద మనిషికి పెడితే నేను తినను, ఆ పెద్ద మనిషి బెదిరిస్తే నువ్వేమీ భయపడకు, నీకు నేనున్నా అని తల్లికి వత్తాసు పలుకుతూ ఉంటే, వాడి యాటిట్యూడ్కి రెస్పాన్సిబిలిటీకి మురిసిపోతున్న చైత్రతో పాటు రాణా ఆనందానికి కూడా అంతులేదు. బట్ ఆ ఫీల్ని గుండెల్లోనే దాచేసి చైత్ర వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు. పెడతావా పెట్టవా అన్నట్టు. అమ్మో, ఈ మొండి మొహం ఇప్పుడు పంతానికి పోతే నాకు మొదటికే మోసం వస్తుంది, ఇప్పుడు వీడిని మంచిగా దువ్వితే గానీ మన పని అవ్వదు అని మనసులోనే కమిట్ అయిన చైత్ర బేబీ స్మైల్ ఫేస్తో ఓపిగ్గా లక్కీ బాబుని కన్విన్స్ చేసి డెవిల్ బాబుకి వడ్డించింది. తన ఈగో సాటిస్ఫై అవ్వడంతో కోపంగా ఉరిమి చూస్తున్న బుజ్జిగాడికి కన్ను కొట్టి, మీ అమ్మకి నేనంటే చాలా ఇష్టం లక్కీ, బట్ అది పైకి చూపించడానికి సిగ్గుపడుతుంది, యూ ట్రై టు అండర్స్టాండ్ మై బాయ్ అని అస్సలే అమ్మ మీద కోపంతో ఉన్న లక్కీ బాబుని రెచ్చగొట్టి శుభ్రంగా తింటున్న రాణా బాబుని బండబూతులు తిట్టుకుంటుంది చైత్ర పాప. నాకేమీ వద్దు, నువ్వు పెద్ద మనిషికి పెట్టుకో అంటూ గంటు పెట్టుకున్న మొహంతో అలిగి వెళ్ళిపోయాడు లక్కీ. వాడి వెళ్ళిపోవడంతో చైత్ర మొహం మాడిపోయింది. అప్పటి వరకు పిల్లాడి కోసం ఓపిక పట్టిన తన పేషెన్స్ చచ్చిపోయి డెవిల్ బాబు మీద మండిపడింది. నన్ను ఏడిపిస్తున్నావు, సరిపోదా? ఇష్టం ఇష్టం అంటూ ఆ పసివాడిని కూడా ఏడిపిస్తున్నావు, అసలు నీకు మనసు అనేది ఉందా అని అరుస్తున్న చైత్ర నోటిలో గార్లిక్ బ్రెడ్ పీస్ కుక్కి, వైఫ్గా ఈ మాత్రం ఫ్యామిలీని మేనేజ్ చేయలేవా అని అన్నాడు నవ్వుతూ రాణా. ఆ క్వశ్చన్తో నోట్లోని బ్రెడ్ గొంతులో అడ్డుపడి దగ్గుతూ ఉంటే, వాట్ హ్యాపెన్ టు యూ అని అరుస్తూ చైత్ర వెనక నుండి వెన్ను మీద తడుతూ సీన్ క్రియేట్ చేయడంతో, అమ్మా వాట్ హ్యాపెన్ అంటూ అలక వదిలేసి పరుగున అక్కడికి వచ్చాడు లక్కీ. నథింగ్ మై బాయ్, నువ్వు అమ్మను కోప్పడ్డావు కదా, అందుకే ఫీల్ అయ్యి పెయిన్ తెచ్చుకుంది అని గ్లాసు నీళ్ళు గొంతులో పోసి తల తడుతూ ఉంటే, బాబు కొట్టుడికి దగ్గుపోయి వచ్చిన తలనొప్పితో చైత్ర పాప కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా సారీ మా, ఇంకెప్పుడు నేను నీ మీద యాంగ్రీ అవ్వను అంటూ ఫీల్ అవుతూ చైత్ర కాళ్ళను చుట్టేశాడు లక్కీ. అలిగి వెళ్ళిపోయిన కొడుకుని వెనక్కి రప్పించడానికి ఎంత సీన్ చేశాడు ఈ డెవిల్ మాన్స్టర్. నా కొడుకుని ట్రాప్ చేయడానికి అవసరమైతే నన్నే చంపేసి సానుభూతి ప్రకటిస్తాడేమో అని కింద పెదవిని బిగించి నవ్వుతున్న రాణా పర్ఫార్మెన్స్కి నోటి నిండా తిట్టుకుంటూ తన కోసం ఫీల్ అవుతున్న లక్కీని గుండెల్లో పొదువుకుంది చైత్ర. కన్విన్స్ అయిన కొడుక్కి ఫుడ్ పెట్టి తినిపించనా అని అడిగింది చైత్ర. నో మా, నేనే తింటాను, ఈ డెవిల్ సార్ దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదు అని తన ప్లేట్ తీసుకొని హాల్లో విండో దగ్గరికి వెళ్ళి బయటకు చూస్తూ తింటూ ఉన్నాడు లక్కీ. వాడు సెటిల్ అయ్యాడు అని ఫిక్స్ అయ్యాక, ఇందాక ఏమన్నావు అని సీరియస్గా అడిగింది చైత్ర. నడుము మీద చేయి వేసుకుని ఇంకో చేయి టేబుల్ మీద పెట్టి క్రాస్గా బెండ్ అయ్యి తనని సీరియస్గా సూటిగా అడుగుతున్న పాప ఫిజిక్కి మొగుణ్ణి ఇలాగే సెట్ చేస్తారు కదా అని అన్నాడు నడుము మోపు మీద కళ్ళు నిలిపి. ఎందుకు సార్ ఇలా సంబంధం లేకుండా చేస్తారు అని బొడ్డులో దోపిన చీర కుచ్చిళ్ళు పీకి నడుము కవర్ చేసుకుంటూ సీరియస్గా అడిగింది. నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చాను, ఆ మాత్రం కరెక్ట్ కాలేదా ఇంటెలిజెంట్ కంగారు అని వెటకారంగా అంటున్న బాబు మాటలకు, అలా మీరు ఎలా ఫిక్స్ చేసుకుంటారు అని గయ్యి మంది. వాడికి డాడీగా ఉండి నీకు మొగుడుగా లేకపోతే సొసైటీ ఫీల్ అవుతుంది బేబీ, అది నేను ఫిక్స్ చేయలేదు అని భుజాలు ఎగరేసిన రాణా టీజింగ్కి మండిపోతూ, ప్లీజ్ స్టాప్ దిస్, ఐ కాంట్ బేర్ ఇట్ ఎనీమోర్, వచ్చిన పని చూద్దాం అంది ఏడుపు ముఖంతో. తన గోడు పడలేక లక్కీ వైపు చూశాడు రాణా. డెవిల్ బాబు ఇంటెన్షన్ అర్థమయ్యి, ఓకే డన్, ఇక నా వల్ల కాదు, ఇది నీ బాబు ప్రాజెక్ట్, దానికోసం నా బాబుని టార్గెట్ చేశావు, ఇక్కడిది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి రిటర్న్ వెళ్తే నీ చెర నుండి నాకు విముక్తి దొరుకుతుందని ఇష్టం లేకపోయినా నీతో వచ్చాను, బట్ నువ్వు నీ కన్న తండ్రి గురించి కూడా వదిలేసి నన్ను సాధించడమే టార్గెట్గా పెట్టుకున్నావు. నీ ఫాదర్ గురించి
నీ కంపెనీ గురించి నీకే లేనప్పుడు దానికోసం ఎంతగా వెంపర్లాడాల్సిన అవసరం నాకు కూడా లేదు అని తెగేసి చెప్పిన చైత్ర, నా ఫోన్ ఇచ్చేయి, నేను రిటర్న్ వెళ్ళిపోతాను అనేసి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళ గొడవకు ఏమాత్రం సంబంధం లేకుండా మ్యూజిక్ వింటూ బయటకు చూస్తూ తింటున్న లక్కీని అప్పటి వరకు చూస్తున్న రానా చైత్ర డెసిషన్కి వెళ్ళిపోతున్న తనని సన్నటి స్మైల్తో చూసి ఫుడ్ మీద ఫోకస్ పెట్టాడు. మళ్ళీ 10 నిమిషాలకు బయటకు వచ్చిన చైత్ర లక్కీకి ఏం కావాలో చూసుకొని అక్కడే ఉన్న రానాను కనీసం చూడను కూడా చూడకుండా తినడం అయిపోగానే వాడితో సహా రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది. మెడిసిన్ ఇచ్చి బాబును నిద్రపుచ్చిన తర్వాత పాపకి తన కడుపు ఖాళీగా ఉన్నది అన్నది అప్పుడు గుర్తొచ్చింది. బయటకు వెళ్ళి తినడానికి ఈగో అడ్డం వచ్చి బెడ్ మీద కూర్చొని గోర్లు కొరికేసుకుంటున్న పాప బ్రెయిన్ మొత్తం డెవిల్ బాబు చుట్టూనే తిరుగుతూ ఉంది. నేను రివర్స్ అయ్యానని వీడు బెండ్ అవుతాడా లేదా డబుల్ టార్చర్ చేస్తాడా? కొంచెం ఓపిక్గా ఉండాల్సిన చైత్ర, అనవసరంగా టంగ్ స్లిప్ అయ్యావు అని బాబు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో అని జుట్టు పీక్కుంటున్న చైత్ర పాప డోర్ కొడుతూ ఉంటే వెళ్ళి ఓపెన్ చేసింది. రానా ఫుడ్ ప్లేట్తో కనిపించేసరికి తన కోసమే అని ఫిక్స్ అయిన చైత్రలో అప్రయత్నంగానే బెడ్ బయటకు పొడుచుకొచ్చింది. ఏటో చూస్తూ తనను పట్టించుకోకుండా ఫోజులు కొడుతున్న చైత్ర చెయ్యి ఫోర్స్గా ముందుకు లాగి ఫుడ్ ప్లేట్ పెట్టి డీలోకే అని సీరియస్గా చెప్పిన రానా డెసిషన్కి షాక్ కొట్టి విప్పారిన కళ్ళతో నోరు తెరిచేసింది చైత్ర. చిన్ కింద వేళ్లతో ప్రెస్ చేస్తూ పైకి అని నోరు క్లోజ్ చేసి లోపలికి వెళ్తూ ఉంటే తెప్పరిల్లి వడివడిగా అడుగులు కదిపిన చైత్ర, వాడు నిద్రపోయాడు అంటూ రానా ముందు నిలబడింది. అడ్డుగా నిలబడిన చైత్రను చిట్లించిన కళ్ళతో సీరియస్గా చూసేసరికి సైడ్కి జరిగి, ఏ డీల్కి ఒప్పుకున్నారు సార్ అని అడిగింది చిన్నదైన గొంతుకతో. నువ్వు ఏదంటే అది అని స్మూత్ వాయిస్తో అన్న రానా మాటకి పాప మళ్ళీ షాక్లో ఈత కొడుతూ ఉంటే నిద్రపోతున్న లక్కీని హెయిర్ టచ్ చేసి ఫోర్ హెడ్ మీద కిస్ చేసి బయటకు వచ్చేశాడు రానా. బయటకు వెళ్తున్న రానా కనుమరుగయ్యే వరకు కొయ్య బొమ్మలా చూస్తూ ఉండిపోయిన చైత్ర, డెవిల్ బాబు అలా డోర్ స్టెప్ దాటగానే వడివడిగా బయటకు వచ్చి ఆడుకుంటున్నారన్న ఎమోషన్స్తో అని సీరియస్గా అరుస్తూ ఫుడ్ ప్లేట్ టేబుల్ మీద పెట్టేసింది కోపంగా. డ్రాప్ అయిపోయావా అని ఎమోషన్తో ఎర్రబడ్డ చైత్ర ఫేస్ చూడకుండానే అడిగాడు. అందుకని ఇలా ప్లేట్ ఫిరాయించారా అంటున్న చైత్ర ముక్కు పుటాలు అదురుతూ ఉంటే కళ్ళు మాత్రమే పైకెత్తి చూసిన రానా, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పసిపిల్లాడికి చెప్పడం కాదు, నువ్వు ఫాలో అవ్వాలి అని ప్లేట్ ఫుల్ మీల్స్ పద్ధతిగా చేతికిస్తే పక్కన పడేసి ఆ ప్లేట్ గురించి నా క్లాస్ పీకుతున్నావా అని అడిగిన బాబు పెదవుల మీద కన్నింగ్ స్మైల్కి ముడుచుకుపోయిన చైత్ర మొహం మొత్తం అదురుతూ ఉంది. అసలు ఏం అడగాలి, ఎలా మాట్లాడాలో కూడా అర్థం కాని తన పరిస్థితికి కళ్ళల్లో నీళ్లు బయటకు దూకడానికి సిద్ధమవుతూ ఉంటే ముక్కు ఎగబీలుస్తూ కన్నార్పకుండా తననే చూస్తున్న చైత్ర క్రయింగ్ ఫేస్కి కమ్ అంటూ చేయి చాపాడు రానా. గుక్క పెట్టి ఏడవాలనుంది పాపం పిల్లకి, మామూలుగా కాదు బీభత్సమైన ఓదార్పు కావాలి ఇప్పుడు మా చైత్ర బేబీకి. గట్టు తెగడానికి సిద్ధంగా ఉన్న ఏడుపుని తమాయించుకుంటూ అడుగు ముందుకు వేసి రానా హ్యాండ్ అందుకుంటే తన చేతి వేళ్లను ఫస్ట్ టైం తనంతట తానుగా అందుకున్న చైత్ర చేతిని ఆరక్షణం అలా చూసి నెమ్మదిగా దగ్గరికి తీసుకొని వాడిలో కుదుర్చుకుంటూ, ఇప్పుడు ఓకేనా అని మెల్టెడ్ వాయిస్తో అడిగిన డెవిల్ బాబు హ్యాండ్స్ క్రయింగ్ కంట్రోల్ చేయడంతో బూరెల్లా పొంగుకొచ్చిన చైత్ర పాప బుగ్గల మీదకు చేరాయి. అని రెడ్ టమాటోలా మారిపోయిన తన ఫేస్ చూసి నవ్వుతున్న రానా కళ్ళలోకి చూస్తూ, నీకు ఇంత శాడిజం ఉందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంది టపటపా రాలిపోతున్న కన్నీళ్లతో. యాక్చువల్గా నేను మిర్రర్ టైప్, నాకు కావాల్సింది దక్కించుకునే వరకు నా అపోనెంట్ క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది నా క్యారెక్టర్ అని డెవిల్ బాబు ఇచ్చిన క్లారిటీతో ఒక్క నిమిషం వరదలా పొంగిన ఉద్వేగంతో ఏడుపు లంకించుకుంది చైత్ర. చిన్న పిల్లల వెక్కుతూ రాగాలు తీస్తున్న చైత్ర ఫేస్ టమాటో రెడ్లో క్యూట్గా అనిపిస్తూ ఉంటే నవ్వుతూ, వాట్ ఈస్ దిస్ బేబీ, 10% కూడా చూడనేలేదు, దీనికి ఇలా క్రై చేస్తే ఎలా అంటున్న బాబు కిల్లింగ్ స్మైల్కి నువ్వు ఊసరి వెళ్ళివి అంది వెక్కుతూ. ఐ నో బేబీ, దట్స్ వై నువ్వు ఇంత ఫాస్ట్గా నా ఒడిలోకి వచ్చావు అని కాన్ఫిడెంట్గా తనకి తానే జెన్యూన్గా సర్టిఫికెట్ ఎంచుకుంటున్న డెవిల్ బాబు యాటిట్యూడ్కి ప్లీజ్
అంది తన కాళ్ళ మీద నుంచి లేవడానికి చూస్తూ. వన్స్ కమిట్ అయ్యాక కనెక్ట్ అయి ఉండాలి బేబీ, లేకపోతే పాపం తగులుతుంది అని అప్పటి వరకు చేతిని మాత్రమే పట్టుకున్న రాణా లేవాలి అని ట్రై చేసిన చైత్ర నడుము పట్టి పూర్తిగా క్లోజ్గా తన వడిలోకి ఆక్కొని, ఇప్పుడు చెప్పు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అన్నాడు యాటిట్యూడ్ స్మైల్తో. ఇలా నాకు కష్టం అన్న మాటకు అలా నాకు కష్టం, బట్ అది మీ బాబు బిజినెస్, సో వాట్, స్టాండ్ తీసుకుంది నా బేబీ కదా అంటూ చైత్ర నడుము చుట్టూ అల్లిన హ్యాండ్స్ టైట్ చేస్తూ కొంటెగా తన కళ్ళలోకి చూశాడు. ఇదంతా లక్కీ కోసం కదా అంది నడుము చుట్టూ టైట్గా చుట్టుకున్న రాణా చేతుల్ని పట్టి లాగేస్తూ. అప్పుడైతే నువ్వు నా ఒడిలో ఎందుకుంటావు అని ఎదురు ప్రశ్నించిన అతని కళ్ళల్లోని నిజాయితీకి, అయితే నా కోసమా, అప్పుడైతే బెడ్ మీద ఉంటాం అని కన్ను కొట్టి చెప్పిన డెవిల్ బాబు కళ్ళల్లోని అల్లరి మైమరుపు. కొత్తగా కనిపిస్తున్న ఆ ఫీలింగ్స్ విచిత్రంగా తోస్తూ ఉంటే కారుతున్న ముక్కును వేళ్లతో పీకి డెవిల్ బాబు టీషర్ట్కి పూసి ఆ కారణంగా ఒక ఐబ్రో రేస్ చేసి సీరియస్గా చూస్తున్న బాబు షోల్డర్ మీద ఒక్కటి పీకి, మరైతే ఇదంతా ఏంటి అంది ముడుచుకుపోయిన మొహంతో. డోంట్ నో బేబీ అని చైత్ర చీర కొంగుతో టీషర్ట్ని క్లీన్ చేసుకొని, కంఫర్ట్గా లేదా అంటూ కళ్ళెగరేశాడు. లేదు వదిలే అంది ముఖం పక్కకు తిప్పుకుంటూ. వదిలేయడానిక ఫైట్ చేసింది, అలసిపోయాను, ఇక నీతో నా వల్ల కాదు అంటున్న చైత్ర కళ్ళలోకి చూస్తూ, మరీ అంత వీక్ ఏంటి నువ్వు అని అడగడంతో, నీకు బలుపు ఎక్కువ అంది కోపంగా. అదేగా నీకు కనెక్ట్ అయింది అన్న మాటకు గిర్రున తల తిప్పి చురుగ్గా చూసింది. మన్మథ బాణాల్లా కింద పెదవిని బిగించి నవ్వుని కంట్రోల్ చేస్తూ అడుగుతున్న రాణా అల్లరికి కాదు, కడుపు మంటలు అని బిగించిన మూతితో పరుషంగా పలికింది చైత్ర. నాలో కూడా సేమ్ ఫైర్ అంటున్న డెవిల్ బాబు కళ్ళలోని ఇంటెన్సిటీకి అసహనంతో ఫేస్ టర్న్ చేసేసింది చైత్ర. ఆ ఫేస్ తన సైడ్కి టర్న్ చేసి చైత్ర షోల్డర్ మీద హెడ్ ఆంచి కళ్ళు మూసుకున్నాడు రాణా. కాంప్రమైజ్ అన్నాడు కూల్ వాయిస్తో. నో అంది ముక్తసరిగా. అయితే నీకు సింగిల్ టికెట్, దొబ్బై, నేను నా యాపిల్ గాడు కూల్గా ఇక్కడే చిల్ అవుతాం అంటున్న తన మూతి మీద తర్వాత మాట వచ్చేలోపే ఒక్కటి పీకి, వాడు నా కొడుకు అని అంది. మాటలతో పాటు చేతులు కూడా పోటాపోటీగా రుబ్బుతున్న చైత్ర రియాక్షన్కి ఉలిక్కిపాటుతో కళ్ళు తెరిచిన రాణా తన లిప్స్ మీద ఫింగర్స్తో తడుముకుంటూ, నీకు చేతి దోద బాగా ఎక్కువే, ఛాన్స్ ఇస్తే నా వీపు మీద చాకిరేవి పెడతావు అన్నాడు గుర్రుగా. నా కొడుకుని లాగేసుకుంటే చాకిరేవే కాదు, అవసరమైతే చాకుతో పొడిచేస్తా అని చూపుడు వేలు చూపించి కోపంగా బెదిరిస్తున్న చైత్ర పాప వేలు నెక్స్ట్ సెకండ్ రాణా నోట్లో ఉంది. ఫస్ట్ షాక్ అయ్యి లాలీపాప్లో తన వేలు చప్పరిస్తున్న రాణాను కొన్ని క్షణాలు వెర్రిగా చూసిన చైత్ర లేత కొబ్బరి ముక్కలా ఉన్న పాప వేలికిచ్చిన బయటతో తేరుకొని డెవిల్ బాబు చెంపల మీద టపటపా కొడుతూ, వదులు అని అరిచింది చైత్ర పాప రిక్వెస్ట్గా. ఫింగర్ వదలటంతో పాటు ఆ హ్యాండ్ వెనక్కి మడిచి ఎస్ ఆర్ నో అన్నాడు అదే ఫైనల్ వర్డ్ అన్నట్టు. ఎస్ బట్ నీకు నో అని తిక్కగా ఆన్సర్ ఇచ్చిన చైత్ర నెత్తి మీద ఒక్కటి పీకి, కట్ చేసి చేతిలో పెడతా, ఇది ఇంత పెరిగే నీ బుర్రలో గుజ్జు దొబ్బిందే అని జడ పట్టుకొని వెనక్కి లాగి తన షోల్డర్ మీద వాలిన చైత్ర ఫేస్లో ఫేస్ పెట్టి చూస్తూ, అనవసరంగా నన్ను కెలక్కు, నీకన్నా తిక్కలోడి నేను అని వార్నింగ్ టోన్లో హెచ్చరిస్తున్న రాణాను కోపంగా చూస్తూ ఉంది చైత్ర. స్టాండ్ తీసుకుంటావా లేదా అన్నాడు డీప్గా చైత్ర కళ్ళలోకి చూస్తూ. అని ఫ్రెండ్స్ మాత్రమే అని అంది బిగించిన మూతితో. నేను అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయను, వాళ్ళ బాడీస్తో మాత్రమే ఫ్రెండ్షిప్ చేస్తాను అని. దెన్ నైట్కి సపోర్ట్ చేస్తావా అని అడిగాడు వెంటనే. అంతే మన చైత్ర పాపలో అపరిచిత్రాలు నిద్ర లేచి ఆ అని అరుస్తూ ఇక వాదించే ఓపిక లేక రాణాను వదిలించుకొని ఆ పక్కనే కూర్చున్న చైత్ర తల పట్టుకొని కళ్ళు మూసుకుంది. ఈ టెక్కు తగ్గిస్తే నాతో ఈ ట్రిప్ మంచి మెమరబుల్ మూమెంట్గా మిగిలిపోతుంది అంటూ అప్పటి వరకు తన పాకెట్లో ఉన్న ఫోన్ చైత్ర ముందు పెట్టి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తననే చూస్తూ ఉన్నాడు రాణా. దొబ్బేసిన ఫోన్తో తనకి ఏమాత్రం సంబంధం లేనట్టు బిల్డప్లు ఇచ్చిన బాబుని ఉడికిపోతూ చూసింది చైత్ర. ఎర్రటి తన కళ్ళలోని కోపానికి నవ్వుకుంటూ, ముందు తిను, నన్ను హ్యాండిల్ చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి అని ఫుడ్ ప్లేట్ తన వడిలో పెట్టి వాటర్ తేవడానికి కిచెన్లోకి వెళ్ళాడు రాణా.
నిజమే, వీడిని హ్యాండిల్ చేయాలంటే నాకు చాలా ఎనర్జీ కావాలి, లేకపోతే దారిలోకి రాడు అని ఆకలితో నక్కనక్కలాడుతున్న ఆత్మారాముణ్ణి ముందు శాంతింపచేసే పనిలో పడింది చైత్ర. ఆవగా తింటున్న చైత్ర బుజ్జి కుక్కపిల్లలా ముద్దుగా కనిపిస్తూ ఉంటే తనని చూస్తూ సోఫా కార్నర్కి ఆని కూర్చున్నాడు రాణా. మీకు వేరే పని లేదా సార్ అంది నోటి నిండా కుక్కుకున్న ఫుడ్తో ముద్దగా. ఇప్పుడు నా పని ఇదే అని టీషర్ట్ తీసేసి కళ్ళతో పాపని బ్లాక్ చేశాడు రాణా. సూటిగా సూదుల్లా గుచ్చుతున్న బాబు కిల్లింగ్ లుక్స్కి ముద్ద తీయడం కష్టంగా ఉంది. చైత్ర పాప అటు తిరిగింది. నవ్వుకుంటూ కాళ్ళు చాపి సెక్సీగా ఉరుస్తున్న చైత్ర బ్యాక్ మీద కాళ్ల వేళ్లతో ఆటలు స్టార్ట్ చేశాడు రాణా. మెంటలా నీకు అని మండిపడుతూ పైకి లేచి రాణా మీద మండిపడుతున్న పాప ఫేస్ కాల్చిన చిలకడ దుంపలా ఉంటే నవ్వుకుంటూ ఫేస్ చూస్తూ ఉంటే వెనక్కి తిరిగి బ్యాగ్ చూపిస్తూ నాకు మెంటల్ అంటావేంటే కంగారు అని టీజ్ చేస్తూ ఉంటే అప్పటికే రాణతో విసిగిపోయి ఉన్న చైత్ర నాకు ఇక్కడ వర్క్ ఏమీ లేదు, తినేసి పోతాను అని ప్లేట్తో కిచెన్లోకి వెళ్తూ ఉంటే వర్క్ కోసం కట్టేశానా నిన్ను అని సోఫాలో విష్ణుమూర్తి పోజ్లో సెటిల్ అవుతూ గట్టిగా ప్రశ్నించిన రాణా గొంతు కిచెన్లోకి వినిపించి పాప గొంతులో వెలక్కాయ అడ్డుపడింది. ప్లేట్ అక్కడే పడేసి ఫాస్ట్గా వెనక్కి వచ్చిన చైత్ర, నన్ను కట్టేసిన నీకు నీ కంత్రి బ్రెయిన్కి నా మీద కొంచెం కూడా జాలి అనేదే లేదా? ప్రాజెక్ట్ అమ్మేశానని నన్ను దొంగని చేసి ఇలా లాక్ చేసి నా నుంచి నా కొడుకును వేరు చేసి నన్ను నీ సొంతం చేసుకొని నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు కదా? నిజం చెప్పు అని చైత్ర బేబీ ఆల్సేషన్ డాగ్ల గయ్యమంటూ ఉంటే క్లోజ్ చేసున్న లక్కీ రూమ్ సైడ్ ఓసారి చూసిన రాణా ఒక్క జంప్తో స్ప్రింగ్లో నిలబడితే తుళ్ళిపాటితో వెనక్కి వెళ్ళింది చైత్ర. అసలు సరిగ్గా టేస్ట్ కూడా చేయలేదు కదా, అప్పుడే నువ్వు సొంతం చేసుకోవడం దాకా వెళ్ళిపోయావు అని పెదవులు చప్పరిస్తే అంత తొందరగా ఉంటే చెప్పు, ఇప్పుడే కమిట్ అయిపోతాను అని రాణా అంటూ ఉంటే ఇక నీతో నా వల్ల కాదు, నువ్వు పక్క ప్లాన్ చేసుకునే కాదు అని వాదించలేని అసహనంతో ఫోన్ అందుకొని నేను డైరెక్ట్గా సార్కే ఇక్కడ జరిగేదంతా చెప్తాను, అలాగే నాకు ఫ్లైట్ టికెట్స్ కూడా వేయమని అడుగుతాను అంటూ ప్రతాప్ వర్మకి కాల్ కనెక్ట్ చేసింది. ఎంతో ఆవేశంతో ఎంతో కోపంతో రాణా మీద కంప్లైంట్లు చెప్పి తన పని ఫినిష్ చేసుకోవాలనుకున్న చైత్రకు కాల్ లిఫ్ట్ చేయడమే వెల్ డన్ చైత్ర అని ప్రతాప్ వర్మ సైడ్ నుంచి వినిపించిన కాంప్లిమెంట్తో ఆశ్చర్యం ప్లస్ షాక్తో తెల్లమోహం వేసింది. దేనికి సార్ అని అడిగింది అయోమయంతో పిచ్చిదానిలా ఆగోరిస్తూ. వాడికి నేచర్ అంటే చాలా ఇష్టం. మా బిజినెస్ వర్క్ అయిపోగానే ఒక 10 days అలా ఇద్దరం జాలీగా లాంగ్ ట్రిప్ వెళ్ళేవాళ్ళం. బట్ ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు కదా, వాడితో అవ్వదని నేను కూడా పార్టీల అరేంజ్మెంట్స్ చేయమని చెప్పలేదు. బట్ నువ్వు చాలా బ్రిలియంట్గా ఆలోచించి హోటల్ నుంచి మొత్తం రిసార్ట్కి మార్చేశావు. దట్స్ రియల్లీ గ్రేట్. ఇప్పుడు బిజినెస్ కంప్లీట్ అవుతుంది, అటు ఫ్యామిలీ పార్టీలను ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం రాణా ఇలా ప్రశాంతంగా కొన్ని రోజులు గలుపుతాడు అని ప్రతాప్ వర్మ చెప్పుకుంటూ పోతూ ఉంటే తెల్ల మొహంతో రాణాని వెర్రి చూపులు చూస్తూ ఉంది చైత్ర బేబీ. ఎంతలా ఆడుకున్నావురా మా చైత్ర బేబీతో. మరి ఇప్పుడు రాణా పరిస్థితి ఏమిటో మన చైత్ర పాప చేతిలో. ఏముందిలే, బాబుని తిట్టి 4 కొట్టి 2-4 కిసులు పెనాల్టీ కడుతుంది. రాణా ఇచ్చిన తను పుచ్చుకున్న పాపకే కదా పాటలు. స్విస్ ట్రిప్ అయ్యేలోగా రాణా చైత్ర క్లోజ్ అవుతారా? పాపం అప్పుడు అమృత పరిస్థితి ఏంటి ఏంటో నాకేం అర్థం కావట్లేదు. మీకు అర్థం కాకపోతే ఫాలో చేసేయండి మరి. అలానే ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.